మానవుణ్ణి పుట్టడం చావటం ఇదంతా మామూలు అండి. పశువులు కూడా ఉన్నది పుట్టడం చావటం, ఇంకా మనుషులకి ఏమిటండి? దీనివల్ల గొప్పతనం ఏమిటి చెప్పండి? ఈ తల్లి గర్భంలో పడి 9 నెలలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తూ పోవాల్సిందేనా చెప్పండి? ఈ ఫుల్ స్టాప్ పెట్టక్కర్లేదండి. ఇంతవరకు ఎన్ని జన్మలు పుట్టాడు చచ్చాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మరాహిత్యానికి ఔషధం చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని సేవించకూడదు, ఎందుకు దాన్ని ఆచరించకూడదు చెప్పండి? కనుకనే వేమన ఏం చెప్పినాడు తెలుసండి? మీరు వేమన పద్యాలు చదువుతుంటారు కదా. విశ్వదాభిరామ వినురవేమ, చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. ఎన్నో చదువుతున్నారు నాయన, చస్తున్నారు కదా చెప్పండి. ఎన్ని చదివినా శ్మశానంలో బూడిదైపోతున్నారు. చావుని తప్పించుకునే విద్య చదవండి. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవీమ. ఎంత చక్కగా చెప్పారు. కనుక అమర విద్య మనకు కావాలండి. ఇప్పుడు చూడండి, ఆ పండితుడు మునిగిపోయినాడు కదా. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనే సాగరంలో మునిగిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి? దేని కొరకు పుట్టాం? ఏడవటానికే చెప్పండి. పుట్టేటప్పుడు అందరూ ఏడుస్తారండి. చూచారు? ఎవరో ఒక మహనీయుడు అన్నాడు, వీపింగ్ వీపింగ్ యు ఆర్ బారన్, లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు. ఎంత బాగా ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు నాయన, నవ్వుతూ నవ్వుతూ చావాయి అన్నాడు. చూడు, ఎవడండి నవ్వేది? చచ్చాడు ఇప్పుడు ఎవడే నవ్వుతున్నాడా? రామరామ ఇది లేదు అది లేదని ఏడిచి వస్తున్నాడు. కానీ ఈ మధ్య జరిగిన విషయం చెప్తాను. ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడండి. ఆ వర్తకుడు గారు లక్షాధికారి. లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసండి? ఇనప కొట్టుందండి, ఐరన్ షాప్. ఆ ఐరన్ షాప్ ద్వారా లాభాలు సంపాదించాడండి. ఆయనకి 3 కొడుకులండి. 3 పెద్దవారైనారో పెళ్లిళ్ళు చేశాడండి. 3కి వ్యాపారం నేర్పాడండి. ఆ కొట్టులో అంటే ఇనప కొట్టులో, ఇనప షాప్లో అంత వ్యాపారం నేర్పాడు. వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఈయన ముసలివాడైపోయినాడు. ఆఖరికంటే ఒక వ్యాధి తగులుకుందండి. ఆ వ్యాధి సీరియస్గా వచ్చింది. పడక మీద పండుకున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు. ఆశ వదులుకున్నారండి. టెంపరేచర్ చాలా పెరిగిపోతున్నది, ఇంకా రేపో మాపో చచ్చేట్టుగా ఉన్నాడండి. అందరికీ టెలిగ్రాములు వైర్లు ఇవన్నీ ఇచ్చేశారండి. ఓ బంధువులు వీళ్ళంతా వచ్చేశారు, చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారండి. ఆయనకి ఇంకా ప్రజ్ఞ పోలేదండి. ఊరికే కళ్ళు మూసుకున్నాడు. రేపో మాపో చావబోతాడు. ఆ టైంలో కళ్ళు మూసుకుని అడుగుతున్నాడండి. ఎవరు? ఈయన కళ్ళు మూసుకుని వర్తకుడు ముసలాయన. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు? 3 కొడుకులు కదండి. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడండి. ఇక్కడే నీ మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు అన్నారండి అక్కడ వాళ్ళు. నడిపివాడు ఎక్కడున్నాడు అంటే మధ్యవాడు ఎక్కడున్నాడు కొడుకు అని అడిగాడు. ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు అన్న. చిన్నవాడు ఎక్కడున్నాడు 3వవాడు అని అడిగాడండి కళ్ళు మూసుకునే. ఇదిగో ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు, నువ్వు చస్తున్నావు అని చెప్పి ఏడుస్తున్నాడు అని. చా 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 3 ఇక్కడే ఏడవాలి, ఆ కొట్టు దగ్గర ఒకడు లేకుండా అన్నాడు. వాడు చూడండి, పోయే కాలంలో వాడు అన్ని వదులుకుని పోతున్నాడు. కొట్టు అడ్డం వచ్చింది వాడికి. ఇటువంటి మెంటాలిటీ ఉంటుందండి. ఇటువంటి